భైరవం రివ్యూ. ఇది తమిళ్ మూవీ 'గరుడన్' రీమేక్ అండి. తెలుగులో ఇంట్రెస్టింగ్ పాయింట్ వచ్చేసి గ్యాప్ తర్వాత వస్తున్న హీరోస్ మంచు మనోజ్ గారు గానీ, నారా రోహిత్ ఆర్ బెల్లంకొండ సాయి శ్రీనివాస్. ఈ ముగ్గురికి ఒక కంబ్యాక్ ఫిలిం. ముగ్గురి కాంబినేషన్ కూడా చాలా స్ట్రేంజ్ కాంబినేషన్. దట్ ఈస్ అన్ ఇంట్రెస్టింగ్ పాయింట్ హియర్. డైరెక్టర్ విజయ్, ఈజ్ హీ సక్సెస్ఫుల్ ఇన్ క్రియేటింగ్ దట్ మ్యాజిక్ ఆన్ ద స్క్రీన్? Let's find out. Welcome to my channel, The Sahu Saga. Please like, share and subscribe for more such videos. Let's jump into the review. First positive vacheshi Manchu Manoj. After 9 years back to the industry and his on-screen presence, I like it so much. Naku one of his favorite films is Vedam. I like his character so much in that. His screen presence will be good. Mohan Babu ga screen presence etla untado, his screen presence is also really good. First positive of this movie is Manchu Manoj. His character is really good. Number 2, 3 heroes combination, as I said earlier. ఆ 3 హీరోస్ని మ్యాచ్ చేయడం ఈజ్ అనదర్ గుడ్ పాయింట్. సో వాళ్ళు ముగ్గురికి ఈక్వల్ ఇంపార్టెన్స్ ఉండడం. సో ఇప్పుడు మల్టీ స్టారర్ ఫిలిమ్స్లో ప్రాబ్లం అదే. ఇద్దరికి ఆర్ ముగ్గురికి ఈక్వల్ ఇంపార్టెన్స్ ఇన్ ద మూవీ ఇవ్వడం కష్టం. ఐ షుడ్ సే దట్ విజయ్ హ్యాస్ డన్ అ గుడ్ పార్ట్ ఇన్ దాట్. ముగ్గురికి హ్యాస్ ఈక్వల్ ఇంపార్టెన్స్ ఇన్ దిస్ మూవీ. థర్డ్ వచ్చేసి సెకండ్ హాఫ్ ఆఫ్ ద మూవీ. ఫస్ట్ హాఫ్ is really bad. I will talk about it in the negatives, but second half వచ్చేసి we have really good interesting scenes అన్నమాట. engaging scenes ఉన్నాయి second half లో. So I felt second half is way better than first half. So third positive. Fourth, background music. కొన్ని ప్లేసెస్లలో లౌడ్ అనిపించింది, ఇక్కడ ఇంత అవసరం లేదు అనిపించింది, బట్ స్టిల్ ఆఫ్టర్ కమింగ్ అవుట్ ఆఫ్ ద థియేటర్ ఇట్ వాస్ స్టిల్ దేర్ ఇన్ మై ఇయర్స్. సో 4 positives ఆఫ్ ద మూవీ. నెగటివ్స్ వచ్చేసి యాజ్ ఐ సెడ్ ఎర్లియర్, ఫస్ట్ హాఫ్ అండి. ఫస్ట్ ఆఫ్ మీరు చూస్తుంటే అబ్రప్ట్ కట్ సీన్స్ ఉంటాయి. లైక్ ద ట్రాన్సిషన్స్ బిట్వీన్ వన్ సీన్ టు అదర్ సీన్ వెరీ బ్యాడ్ అండి. ఐ ఫెల్ట్ లైక్ ద ట్రాన్సిషన్ బిట్వీన్ ద సీన్స్ ఈజ్ రియలీ బ్యాడ్. అండ్ ఎందుకు ఇట్లా జరిగిపోతుంది, ఏంటి ఇట్లా అయిపోతుంది అన్న ఫీలింగ్ వస్తుంది. సో అండ్ ఇట్ వాస్ బోరింగ్, నాట్ మచ్ ఎంగేజింగ్ ఫస్ట్ హాఫ్. సెకండ్, హీరోయిన్ అండి. నారా రోహిత్ గారికి కానీ అండ్ మంచు మనోజ్కి కానీ దే హ్యావ్ వైబ్స్ ఇన్ ద మూవీ. బట్ సాయి శ్రీనివాస్కి ఇంకా పెళ్ళి కాదు. సో హీరోయిన్ ఇస్ జస్ట్ ఫర్ ద సేక్ ఆఫ్ సాంగ్స్ అంతే. మూవీలో షీ డజంట్ హ్యావ్ మచ్ ఇంపార్టెంట్ రోల్ అండ్ ఎప్పుడు బెల్లంకొండ చుట్టూ తిరుగుతూ ఉంటుంది అండ్ జస్ట్ ఫర్ ద సాంగ్స్, దట్స్ ఆల్. నో మచ్ ఇంపార్టెన్స్ ఫర్ హర్ ఇన్ ద మూవీ. సో సెకండ్ నెగటివ్. థర్డ్, ది సెంట్రల్ కాన్ఫ్లిక్ట్ ఆఫ్ ద మూవీ అంత స్ట్రాంగ్ ఉన్నట్టు నాకు అనిపించలేదు. సో ఐ ఫెల్ట్ లైక్ ఇదేనా మెయిన్ ప్లాట్ ఆఫ్ ద మూవీ ఓకే అని అనిపించింది. సో నాట్ మచ్ స్ట్రాంగ్ కాన్ఫ్లిక్ట్ ఇన్ ద మూవీ. థర్డ్ నెగటివ్. సో దట్స్ ఆల్ అండి. 4 positives, 3 negatives. ఓవరాల్ వర్డిక్ట్ వచ్చేసి ఐ ఫీల్ లైక్ జస్ట్ గో అండ్ వాచ్ ఇట్ ఫర్ మంచు మనోజ్. దిస్ ఈస్ హిస్ కమ్బ్యాక్ మూవీ. హిస్ యాక్టింగ్ స్కిల్స్ ఆర్ గుడ్ అండ్ ఐ వుడ్ సే ఇట్స్ అన్ యావరేజ్ మూవీ. నాకు ఈ మూవీ గురించి ఎట్లా అనిపించింది అనేది ఒక మీమ్లో చెప్పాలంటే, అబ్బా ఏం వాడకవయ్యా, అబ్బో బాగా వాడుతున్నావు కదా. దట్స్ ఆల్. థ్యాంక్ యూ సో మచ్ అండ్ డూ నాట్ ఫర్గెట్ టు లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ ఫర్ మోర్ సచ్ వీడియోస్. విల్ సీ యూ సూన్. బాయ్.